సారీ అక్క. సరే పో. దొరికిపోయానే. పోయి ఇతని కారద్దంలోనే చూసుకోవాలా? ఏయ్ ఆగు, ఆగు, ఎక్కడికి జారుకుంటున్నావు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ నైట్ సార్. బాయ్ సార్. ఏయ్ ఆగు. నా 5 లక్షలు పోగొట్టిందే కాకుండా ₹1 కోటి కారు అద్దాన్ని నీ బాత్రూమ్ మిర్రర్ లాగా వాడుకుంటున్నావా? సారీ సార్, లోపల మీరున్నారని అనుకోలేదు సార్. ఇంకెప్పుడు ఏ కారు అద్దంలోనూ ఇలా చూసుకోను సార్. ముందు నా 5 లక్షలు ఎప్పుడు ఇస్తావో చెప్పు. సార్, అది 100,000 కాదు సార్, లక్షలు. ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి సార్? అదంతా నాకు తెలీదు. ఆ రోజు నన్ను వదులు వదులు అంటున్నా వినకుండా WWF రేంజర్ లాగా పట్టుకున్నావుగా. ఇప్పుడు డబ్బులు కట్టి కదులు. సార్, మిమ్మల్ని చూస్తే హీరో లాగా ఉన్నారు. ఇలా విలన్ లాగా నడి రోడ్డు మీద ఆపి డబ్బులు అడగడం ఏం బాలేదు సార్. నీ ఐస్ మాటలకి నేనేం కరిగిపోను. నేను నీ డబ్బులు అడగట్లేదు, నా డబ్బులు అడుగుతున్నాను. ముందు డబ్బులు కట్టు, లేదంటే లేదంటే నీ పేరేంటి? ఇప్పుడు నా పేరెందుకు చెప్పు. సుబ్బారావు. సుబ్బారావు, నీ నడు మీద ముందు చూసుకో, లేదంటే కుడుతుంది. అది నన్నేం కుట్టదులే, ఎందుకంటే అది చీమ కాదు, పుట్టు మచ్చ. మచ్చ? ఓ, ఏదో రకంగా ఇవాళ తప్పించుకున్నాను. ఇక పొరపాటును కూడా దొరకకూడదు. ఆటో నంబర్ TS09 UC2 మచ్చ. మచ్చ దెబ్బకి ఆటో నెంబర్ మర్చిపోయానే. వదలని సుబ్బారావు, నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటాను. కొనుక్కున్నాను సార్, వెళ్దామా? ఇంకా ఎంతసేపు రాజన్నా? పాట మొదలు పెట్టండి. ప్రియా వస్తానంది రానమ్మా. నాన్నా, ఏంటమ్మా? దారిలో కొంచెం పనుంది, అది చూసుకుని ఇంటికి వెళ్దాం, సరేనా? ఏంటమ్మా పని? ఈ రోజు చీటీ పాట ఉంది నాన్న, అది పాడేస్తే డబ్బులొస్తాయి. అన్నయ్యకి కొత్త ల్యాప్టాప్ కొనాలి, తమ్ముడికి కాలేజ్ ఫీజు కట్టే టైం కూడా దగ్గరకు వచ్చేసింది నాన్న. ఎలాగైనా ఈ నెలలో ఆ చీటీ నేనే తీసుకోవాలి. మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వెళ్ళాలంటే ఆలస్యం అవుతుంది. పర్వాలేదులేమ్మా, నేను ఇంటికి పోయి మాత్రం చేసేదేముంది, వెళ్దాం పదా. సరేనన్నా.
వస్తానంటే టైంకి రావాలి. తన కోసం ఇక్కడ అందరూ ఎదురు చూడాలా? మాకేం పని పట్ట లేదా ఏంటి? ప్రతిదానికి పోటీ అంటుందిగా, మరి ఇప్పుడు ఎందుకో టైంకి రాలేదు? తొందరగా మొదలు పెట్టండి. రాణమ్మ, పాట మొదలు పెట్టడానికి ఇంకా 3 నిమిషాలు టైం ఉంది. అప్పటికి రాకపోతే మొదలు పెట్టేద్దాం. అదిగో ప్రియా వచ్చేసింది. ప్రియా టైం అంటే టైమే. నాన్న, బయట బాగా ఎండగా ఉంది, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి చీటీ పాడుకొని వస్తాను. నేను కూడా వస్తానమ్మా. ఒక్కడనే ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? వద్దు నాన్న, ఎంత 10 నిమిషాల్లో అయిపోతుంది. హాయిగా రెస్ట్ తీసుకోండి. ఇదిగోండి, మీకు పాత పాటలు అంటే ఇష్టం కదా, ఆ పాటలు పెడతాను, వింటూ కూర్చో. పెట్టుకోండి నాన్న. నాన్న పెట్టాను, అలా వింటూ ఉండండి. ఏ ప్రియా, ఇంకా ఎంతసేపు వస్తావా? లేదంటే పాట మొదలు పెట్టమంటావా? నాన్న, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా.